అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు సోమవారం. ఈ సోమవారం రోజు శ్రీ కామేశ్వరి వ్రత కథను విన్నవారు అదృష్టవంతులు. కోటి జన్మ పుణ్యఫలం అనేది వాళ్ళకి దక్కుతుంది. కాబట్టి తప్పకుండా ఈ కథను భక్తి శ్రద్ధలతో పూర్తిగా వినండి. అది నైమిసారణ్యం. ఆ చుట్టుపక్కల పవిత్రమైన మధురమైన శీతల జలాలు గలగలా ప్రవహిస్తున్నాయి. పుణ్యతీర్థాలతో నైమిసారణ్యం అలరారుతున్నది. అక్కడ మహామునులు యజ్ఞయాదులు చేస్తున్నారు. ఆ యజ్ఞకుండ మొల నుండి హోమద్రవ్యములు, సుగంధభరితమైన ధూపం, పొగ అంతా వ్యాపించి ఉంది. బ్రహ్మ ఋషులు వేదనాదాలతో నింగి నేల మారుమ్రోగుతుంది. అది పుణ్యస్థలము, పాపహారమైనటువంటి ప్రదేశం కాబట్టి ఆ వాతావరణం మనోహరంగా ఉంది. దశశాస్త్రాలు చెవులకు ఇంపుగా వినబడుతున్నాయి. బ్రహ్మలోకం, విష్ణులోకం, వైకుంఠం, కైలాసంలోని శాంతి, ఆనందం అక్కడ నెలకొన్నది. బ్రహ్మచారులైనటువంటి శిష్యులు వాళ్ళ సుస్వరాలతో కూడిన వేదాలు వినిపిస్తున్నాయి. చిలకల పలుకులు కనులకు విందు చేస్తున్నాయి. ఎన్నో లతలు, పారిజాత వృక్షాలు, అనేక రకములైన ఫల వృక్షాలతో, సుగంధ మారుమోగలాలతో ఎంతో మనోహరంగా ఉంది ఆ ఆశ్రమం. అది సంధ్యాకాలానికి ముందు సమయమైన కాలం. భోజనాంతరం కపిలుడు, భార్గవుడు, భద్రుడు, భృగువు, కౌండిన్యుడు విశ్రాంతి పొందిన పిదప శిష్యులతో కూడి ఉన్నారు. వారికి ఎదురుగా ఒక పీఠంపై కూర్చునున్నాడు పౌరాణికుడైన సూతుడు. ఆయన తన ముందు ఆసీనులై ఉన్న మునులను పలకరించి చూశాడు. వారందరూ పురాణ శ్రవణ కుతూహలాలతో ఉన్నారు. అప్పుడు ఆ మహర్షులు సూత పౌరాణికునితో ఇలా అన్నారు: మీ ద్వారా ఎన్నో పురాణాలు విన్నాము, తెలుసుకున్నాము. ఒక సూత మహర్షి, కథ శ్రవణం కుతూహలంతో ఉన్న మాకు ఒక చక్కని కథ వినిపించండి, మాకు ఆ పుణ్యమును కలుగజేయండి అని విన్నవించుకున్నారు. సూత మహర్షి వారి కోరికను తీర్చేందుకు వారితో, మునులారా, ప్రాచీన కాలంలో ఇంద్రపురము అను నగరము గౌతమ మహర్షి, ఆయన భార్య అహల్య కాపురం చేయుచున్నారు. అట్లు కాలము గడియుచుండగా కొంతకాలానికి అహల్య తీవ్రమైన అనారోగ్యమునకు గురి అయినది. అహల్య పతిసేవలో నిమగ్నం కాలేకపోయినది. పతివ్రత ధర్మము ఆచరించలేకపోనందున ఆమె వ్యాకులమైన ముసుగుతో నిండి ఉంది. అనారోగ్య కారణంగా మంచం పట్టి బాధపడుతూ ఒకనాడు భర్తతో ఇలా అంది: ఓ ప్రాణసఖ, నేను మీ విధముగా ఏవి సేవ చేయలేకపోతున్నాను. ఏ భార్య అయినా పతిసేవలో నిమగ్నమై తరించాలి. అది ప్రాతివచ్చే ధర్మం. మీరే నాకు సేవలందించటం చాలా బాధాకరంగా ఉన్నది. ప్రాణనాథ, నాకీ బాధల నుండి విముక్తి లేదా? పూర్వజన్మ పాపం వ్యాధి రూపేణా నేను బాధితున్నై ఉన్నాను. ఏ పాపకర్మల వలన నేను ఇలా అనారోగ్యంతో బాధపడవలసి వస్తున్నది? మీరు త్రికాలజ్ఞులు. మీ దివ్య దృష్టితో ఒక్కసారి పలకరించి చూసి నా రోగ విముక్తికి తరుణోపాయం ఆలోచించండి. ఈ అనారోగ్య బాధ వల్ల నా శరీరము కొంతైనా సహకరించడం లేదు. కావున మీరే దీనికి ఉపాయము చెప్పగలరని అహల్య వేడుకోగా, గౌతమ మహర్షి భార్య అయిన అహల్యను మిక్కిలి ప్రేమతో ఓదార్చుతూ ఇలా అన్నాడు: ఓ ప్రియసఖి, దీని నివారణకు దివ్య దృష్టితో పలకరించి చూశాను. అది ఉభయులకు క్షేమదాయకంగా ఉంటుంది. మీ సేవలను నేను పొందగలడం నా భాగ్యము కాదా? దీనికి తరుణోపాయం ఒక్కటే. అది ఏమిటంటే శ్రీ కామేశ్వరీ దేవి వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించి సూర్యుని యొక్క కిరణాలు చీకటి ఛేదించినట్లుగా మనల నుండి ఈ బాధలు విడిపోవుగాక. తిరిగి సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లగలం అని గౌతమ మహర్షి అహల్యతో అంటాడు. వ్రత కథ విధానం. సూతుడు మహర్షులతో శ్రీ కామేశ్వరి వ్రత కథా విధానము వివరిస్తున్నాడు. గౌతమ మహర్షి ఆయన భార్య అహల్య ఇంద్రపవనంలో నివసిస్తూ యజ్ఞయాగాదులతో కాలము వెళ్లదీస్తూ సమయంలో అహల్య అనారోగ్యం పాలవగా దానికి కారణం కనుగొని పరిహారంగా శ్రీ కామేశ్వరి వ్రతం సంకల్పితాలు ఉంటాయని,
ఆ కథ వివరిస్తున్నారు గౌతమ మహర్షి. ఆ మాటలను విన్న అహల్య మిక్కిలి సంతోషంతో, స్వామి, మీరు చెప్పినట్లే అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ కామేశ్వరీదేవి వ్రతము ఆచరిద్దాం. ఏమీ అనుకోకుండా మరొక విషయం మిమ్మల్ని అడగాలని ఉంది స్వామి అనగా, గౌతముడు భార్య యొక్క కోరికను తీర్చుటకై అత్యంత ప్రేమతో, సంశయము వద్దు ప్రాణసఖి, నీ మనసులో ఉన్న మాట నాకు తెలియజేయి. అందులకు సంతోషించి అహల్య, ఒక పరమేశ్వర, వైద్యులను అశ్విని దేవతలను ప్రార్థించండి. వారు మీ ప్రార్థన మన్నించి వారు నా రోగాన్ని నివారణ చేస్తారు అని నా వెంటనే గౌతమ మహర్షి వారిని రప్పించి లేచి వెళ్చుండగా అహల్య భర్తతో, అసలు కామేశ్వరీదేవి ఎవరు? ఆ వ్రత మహిమ ఎట్టిది? ఎలా ఆచరించాలి? ఇది అంతా వివరంగా సెలవియ్యండి స్వామి అని వేడుకొనగా, అందులకు గౌతమ యథార్థ హృదయంతో, ఓ ప్రియసఖి సతీ, ఇది చాలా కాలం కిందట జరిగిన సంగతి. సవిస్తరముగా చెప్పెదను విను అని చెప్పి గౌతముడు చెప్తున్నాడు. ధర్మ సత్పురుషుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని పేరు సుద్యుమ్నుడు. గౌరీదేవి దయ వలన ఆయనకు ఒక ఆడ శిశువు జన్మించినది. ఆ శిశువుకు రంజిత అని నామకరణము చేశాడు. ఆ బాలిక దినదిన ప్రవర్ధమానంగా పెరిగి పెండ్లి ఈడుకు వచ్చింది. సుద్యుమ్నుడు తన కూతురు అయిన రంజితకు తగిన వరుని కోసం అన్వేషించడం మొదలుపెట్టాడు. ఆమె సౌందర్యానికి, గుణగణాలకు తగిన వరుణను వెతికి తదకు విఫలమైపోయాడు. ఒకానొక సమయం నందు రంజిత తండ్రిని చేరి, ఓ పూజ్య పిత్రదేవా, నాకు సరియగు భర్తను అన్వేషించి చివరకు విఫలమై విసిగిపోయావు. నాకు భర్తగా తగినవాడు ఈ జగత్తులో ఆ పరమేశ్వరుడు మాత్రమే. అందుకుగాను ఆ పరమేశ్వరుని గురించి నేను వ్రతము ప్రారంభించాను. నీవు కూడా శివుణ్ణి ప్రార్థించు అని తండ్రి, కూతురు కూడా శివుని యొక్క తపస్సులో నిమగ్నమయ్యారు. దీక్ష కఠోరంగా జరుగుతుంది. తండ్రి కూతురుల తపస్సుకు మెచ్చి శంకరుడు నంది వాహనంపై సద్యుమ్నుణ్ణి ఇంటి ముంగిట నిలిచాడు. అపురూప సుందరుడైన శంకరుణ్ణి చూసి రంజిత తండ్రిని వెంటబెట్టుకొని అతని దగ్గరకు వచ్చి నిలిచి రంజితను ఆ పరమేశ్వరుడు చేత పట్టుకొని నంది మీద ఎక్కించుకున్నాడు. అటు తర్వాత రంజిత తండ్రితో ఇట్లా అన్నది, నన్ను మీ కుమార్తెగా ఇన్నాళ్ళు పెంచి పెద్ద చేసి నేను కోరిన విధంగా పరమేశ్వరునికి చేపట్టి శివసతి అయ్యేందుకు సహకరించారు. ఇక నుంచి నన్ను కామేశ్వరి అను నామంతో ఆరాధించండి. మీ కోరికలన్నీ తీరుస్తాను. అంతేకాదు, ఆ విగ్రహాన్ని ఇంట నిలుపుకొని గ్రంథ పుష్పాలతో అలంకరించి పూజించండి. ఇంద్రియ నిగ్రహము కలిగి కలశమునందు ఆవాహన చేసి పూజించండి. 7 లేక 9 లేక 11 మంది ముత్తైదువులను పిలిచి ఆ పుణ్య స్త్రీలకు తలంటు పోసి పుష్ప అలంకారములతో అలంకరించండి. సేరు బియ్యం దంచి చలివిడి ఉండను చేసి చలివిడి, చీర, జాకెట్టు, తాంబూలము, ఫలాలతో దక్షిణలు ఇచ్చి నమస్కరించి వారి దీవెనలు పొందాలి. బ్రాహ్మణుడు పిలిచి దక్షిణ తాంబూలాలతో సత్కరించి వారి ఆశీర్వచనము పొందాలి. పోతురాజు అను భావనతో ఇంటి చాకలికి భోజనం పెట్టాలి. ఇంకా ఏమిటంటే అరటిపండు, కొబ్బరి, వడ, పప్పు, పానకాలు నివేదన చేయాలి. ఈ విధంగా పూజ సమాప్తి చేసి ఆ ఇంటి వారు జోగి దండుకోవాలి. తీసుకున్న వాయనంలో నుండి కొద్దిగా చలివిడి, వడపప్పు జోగిగా వేస్తారు. ఆ దంపతులు మాత్రమే జోగి ప్రసాదాన్ని భుజించాలి. ఈ విధంగా ప్రాచీన కాలం నుండి కామేశ్వరీ దేవిగా నన్ను వివాహాలు, శుభకార్యాలనందు కొలిచేవారికి రోగ బాధలు లేకుండా వైవాహిక జీవితము సుఖమయంగా సాగేలా కాపాడుతానని రంజిత పరమేశ్వరునితో కైలాసం చేరింది అని గౌతముడు తన ధర్మపత్ని అహల్యకు వివరించి చెప్పాడు. మా పెద్దలు కామేశ్వరిని ఆచరించేవారు. నీవు మా ఇంటి పెద్ద కోడలుగా వచ్చి కూడా ఈ వ్రతం ఆచరించలేకపోయినావు. అందువలన నువ్వు సంసార సుఖం పొందలేక
ముసలిదానివి అయిపోయి వ్యాధి బాధలతో మంచం పట్టావు. తిరిగి సుఖ సంతోషాలతో సాగాలి అంటే శ్రీ కామేశ్వరీదేవి వ్రతం ఆచరిద్దామని వ్రత విధానము చెప్పినాడు. అహల్య తన భర్త చెప్పిన ఈ కామేశ్వరి వ్రతం శ్రద్ధగా భక్తిగా ఆచరించి ఆరోగ్యంతో పాటు వెనుకటి కంటే అతి సౌందర్యవతి అయి వయోబలంతో భర్తకు సేవలు చేయుచు లోకములో గొప్ప పేరు ప్రఖ్యాతలు పొందినది. ఈ విధంగా వ్రతం ఆచరించిన వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహం, శుభ సమయాలలో కొలిచే వారికి రోగ బాధలు లేకుండా చేసి వైవాహిక జీవితం సుఖశాంతులతో జీవిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ కథ విన్నా, చదివినా, చేసినా కూడా కోటి జన్మల పుణ్యం అనేది లభిస్తుంది. తప్పకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.